అది తెలిసి బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకుంటా. అసలు స్టార్ట్ అవుతలేదా చూసాం. 100 పెట్టినా స్టార్ట్ అవుతలే. మేబీ చూద్దాం ఏమవుతుంది ఏం కథ. నమస్తే దోస్తులు, అందరు ఎట్లవరు? నేను మాత్రం బాగున్నా. సో ప్రజెంట్ టైం వచ్చి 1:15 అవుతుంది. సో నార్మల్గా ర్యాపిడో ఆన్ చేసిన, ఎందుకంటే నిన్న ఫుల్ ఫీవర్ వచ్చింది కదా, అట్లనే కొంచెం బాడీ ఇట్లా ఎండ తిరిగితే కొంచెం ప్రశాంతంగా ఉంటా అని చెప్పేసి ఆన్ చేసిన. అండ్ ఇంకోటి వచ్చి ఏంటంటే బండిది సెల్ఫ్ పని చేస్తలే. మేబీ బ్యాటరీ డౌన్ అయిపోయిందా ఏందో నాకైతే తెలియదు, చూద్దాం. ఇప్పుడు అక్కడ కుకట్పల్లి సైడ్ వెళ్ళిపోతే అక్కడ మా తెలిసిన అన్న ఉంటాడు, అన్న దగ్గరికి వెళ్ళేసి ఛార్జింగ్ అయితే పెట్టుకుందాం, ఓకేనా? సో చూద్దాం, రైడ్ పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. నా మాత్రం మరి ఘోరంగా ఇబ్బంది అనిపించింది కాక, ఫీవర్ వల్ల చాలా అంటే చాలా చిరాకు అనిపించింది. సో నైట్ మొత్తము ట్యాబ్లెట్లు అన్నీ వేసుకొని ఇప్పటికైతే ప్రజెంట్ అయితే నార్మల్ ఉంది, బాడీ మొత్తం కొంచెం కంట్రోల్కి వచ్చింది. సో అందుకోసమే రైడ్లు కొంచెం చూసాం, మధ్యాహ్నం పడని చెప్పేసి ఆన్ చేసిన. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త వస్తుంది, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడో ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అవ్వండి. చలో రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. అట్లనే బండి సెల్ఫ్ పని చేస్తలేదు కదా, సో అన్న దగ్గరికి వెళ్ళేసి అది సెల్ఫ్ కూడా ఒకసారి కనుక్కుందాము. అన్న మెకానిక్ ఉంటాడు ఇక్కడ మన కుకట్పల్లి సైడు, అక్కడ సైడ్ పోయి చెక్ చేయించుకుందాము. అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో అది దమ్ చేస్తున్నది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నది. సో ఒకసారి కీ ఆఫ్ చేసినామంటే చాలు, ఇక మళ్ళీ స్టార్ట్ అవుతలేదు. మేబీ బ్యాటరీ డౌన్ అయింది అనుకుంటా. ఓకే, రైడ్లు అయితే పెడతా లేవు, ప్రశాంతంగా ఉంది తెలుసా కాక. ఎండకు వస్తే చలి పెట్టింది కదా, కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే బాడీ మొత్తము. హెల్మెట్ ఏమన్నారంటే యూజ్ చేసిన కొద్దీ లూజ్ అవుతుంది, ఏం కాదు మెయింటైన్ చేసుకో అని చెప్పారు. సో నేను నార్మల్గా ప్యాడ్ చేంజ్ చేయించుకుందాం అన్నా కానీ ఎందుకులే ఉండని, తర్వాత చూసుకుందాము. మేబీ ఒక 2 months 3 months గట్టిగా వాడితే అదే లూజ్ అవుతాయి కదా, ఎందుకు మళ్ళీ ప్యాడ్ చేంజ్ చేయించుకోవడం అట్లా అనిపిస్తుంది. మళ్ళీ సెల్ఫ్ పని చేసేలా చూసిరా కాక, ఇక ఏం చేస్తాం మన బ్యాడ్ లక్. నేను అసలు దగ్గర 3 years నుంచి కిక్ యూజ్ చేయలే, ఈ మధ్య యూజ్ చేస్తున్నా. ఈ బండి నా చేతికి వచ్చిన తర్వాత కిక్ రాడ్ యూజ్ చేస్తున్నా. అంత దమ్దం చేస్తుంది ఈ బండి మాత్రం నాకైతే కాక. ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది, పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. 1.1 kilometer పికప్ లొకేషను, డ్రాప్ వచ్చి 1 kilometer. నార్మల్గా చిన్న రైడ్లే యాక్సెప్ట్ చేస్తున్నా, లాంగ్ అయితే యాక్సెప్ట్ చేయను. సో ఎందుకంటే నేను కుకట్పల్లి నియర్ బై వెళ్ళేలోపు ఆ బ్యాటరీ కూడా చెక్ చేయించుకుందాము. సో అంతలోపు కొంచెం రైట్లోనే కొడదామని చెప్పేసి ప్లానింగ్ చేసుకున్నా. పోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. ఓకే, కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన, కస్టమర్ కాల్ చేద్దాం. పొట్టిపరం ఓకే, కంప్లీట్. థ్యాంక్ యూ. ఆన్లైన్ పేమెంట్ చేసిండు. ఓకే, మనకు ఆల్రెడీ దాంట్లో మైనస్ ఉంది కాబట్టి వాళ్ళు వేస్తే ప్లస్ అయిపోతాం. స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతలేదు నాకు తెలిసి ఇంకొక 2 రైడ్లు అయితే ఛార్జింగ్ పెట్టించుకుంది బెస్ట్ ఏమో అనుకుంటున్నా. ఇక అమ్మ జీవితం. ఇట్లా ఉంది నా బండి. అది తెలిసి బండి తీసుకుంటప్పుడు నేనే పెద్ద మిస్టేక్ చేసిన అనుకుంటా. చాలామంది మా వాళ్ళు ఏమన్నారు అంటే బండి వద్దు తీసుకోకు, నీకు సెట్ కాదు అట్లా ఇట్లా అన్నారు. నేనే కావాల్సిన తీసుకున్నట్లా అనిపిస్తుంది, నేనే కావాల్సిన తీసుకొని గోతులో పడ్డట్లు అనిపిస్తుంది. అది 2-3 రైడ్ల కోసం చూసుకొని పెద్ద పర్సన్ కావాలా, ర్యాపిడో ఆఫ్ చేసుకొని డైరెక్ట్ పోయి అది చేయించుకొని బెస్ట్ కదా. బ్యాటరీ డౌన్ అయిపోయింది, ఛార్జింగ్ అయినా పెట్టుకుని బెస్ట్ కదా, ఎందుకు అంత పర్సన్. ఆఫ్ చేసిన ర్యాపిడో, ఇక మా బొమ్మరేదని తీసుకొని పోయి ఈ బ్యాటరీ ఇప్పుకొని బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టుకుంటా.
మరి బ్యాటరీ ప్రాబ్లమా లేకపోతే ఇది ప్రాబ్లం తెలియదు, కానీ నాకు తెలిసి అయితే బ్యాటరీ అనుకుంటున్నా. అబ్బా సరే, షాప్ కాడికి వెళ్ళి మాట్లాడదాం. ఓకే, అయిపోయి చూపించే నమస్తే. ఎప్పుడు చూపించినావు బాగా? ఒకసారి షాప్ కాడ కదందా బాబా? రై మీ మామ దగ్గర కదందా? ఎడికండి యాడికి? ఎప్పుడు వస్తాడు? బ్యాటరీ డౌన్ అయిపోయింది అది. సో కాక బండి బ్యాటరీ చేంజ్ చేయించుకోనికి వెళ్తున్నా షాప్కి. సో వాడికి వెళ్ళిన తర్వాత అంటే ఏంది ప్రాబ్లం ఏం కథ అని చెప్పి అడుగుతా. సో సెల్ఫ్ అయితే పనిచేస్తలేదు, లేకపోతే దీంట్లో వైరింగ్ ప్రాబ్లమా లేకపోతే బ్యాటరీ డౌన్ అయిపోయిందా అని కనుక్కుంటే ఆయన చెప్తాడు. అయిగా మొత్తానికైతే పని చేస్తలేదు, వాడికి వెళ్తే తెలుస్తుంది మనకు. ఓకే, వాడికి వెళ్ళేసి కనుక్కుందాం. షాప్ ఓపెన్ ఉందంటే షాప్ క్లోజ్ చేసి, షాప్ ఓపెన్ ఉందా అన్న? షాప్ క్లోజ్ చేసి ఎడికండేమో. ఫోన్ చేయ ఒకసారి. అరన్ మంచిగా వస్తుంది, కనీసం మనకి బ్యాటరీ డౌన్ ఉన్నా కానీ డిస్ప్లే ఎట్లా తిరుగు సౌండ్ రాకుండే కదా డిస్ప్లే. ఇట్లా ఎప్పటి నుంచో ఇట్లా వస్తుంది. అంటే ఏం ప్రాబ్లం ఇప్పుడు? సెన్సారా? బ్యాటరీ బాగుంది, మళ్ళీ ఏంది సెన్సారే ప్రాబ్లం ఇప్పుడు? ఏందన్నా ఈ బండి తీసుకున్నప్పటి నుంచి ఇదే ప్రాబ్లం చూపిస్తున్నాయి. మంత్ వరకు నడిపించచ్చు ఏం కదా? ఇవేనా కొట్టుకునేటవేనా? ఓకే, షోరూమ్ ఏమవుతుందంటే మన గడ్డ ఉంటుంది సెన్సర్ C6 కదా, దానికి గడ్డ పెట్టాలి. గడ్డ పెడితే ఏ ప్రాబ్లం ఉందో మొత్తం తెలిసిపోతుంది. అవునా? మన షాప్లో ఉండదు, అది ఏ షాప్లో ఉండదు బయట. తీసేసింది బెస్ట్గా బండి. దగ్గర దగ్గర 7 months నుంచి మెకానిక్ షాప్లోకి నేను ఒక 20 సార్లు 30 సార్లు తిరిగి వచ్చి బండి వల్ల. షోరూమ్ కాడ తీసుకొని పోతే కొంచెం చెక్ చేస్తాడు మిషన్ పెట్టి. ఓకే, మొత్తం తెలిసిపోతుంది మిషన్. ఏమై బాబా ఏం కర్మరా స్వామి నాకు ఈ బండితోటి. సెన్సార్ ప్రాబ్లం అంట. నాకైతే చిరాకు అనిపిస్తున్నది, ఏం చేయాలి అర్థమవుతలే. మళ్ళీ రేపు షోరూమ్ తీసుకెళ్ళాలి. ఈ షోరూమ్ పంచాయతీ ఏందో నాకు అర్థమవుతుంది, కానీ బండితోటి తీసుకున్నప్పటి నుంచి తిప్పలు పెడుతుంది కాక నాకు బండి మాత్రం. అసలు ఎందుకు వాడుతున్నా కూడా అర్థమవుతలే బండి. నేనైతే ఒక 1 month దీన్ని ఇష్టం వచ్చినట్లు వాడతా. ఇష్టం వచ్చినట్లు వాడి ఒక 20,000 జమ చేసుకొని బండి తీసుకుంటా. అప్పటి వరకు మాత్రం దీన్ని ఇష్టం వచ్చినట్లు వాడతా, తర్వాత వేరే బండి తీసుకుంటా. అదే చేసి ఇక నా బెస్ట్ ఆప్షన్ అదే. ఇక మనకి ఇది సెట్ అవుతలేదు, తీసుకొని లేకపోతే షోరూమ్ మోడు చెప్పేస్తా. బండి మాత్రం నాకు వద్దాను, ఎంత అయితే అంత లాస్ అయిపోతా. తీసుకో లేకపోలేదు, ఎట్లాగా నా సివిల్ స్కోర్ నాశనం అయిపోయిందని చెప్పేస్తా. రేపు మళ్ళీ షోరూమ్ వెళ్ళేసి షోరూంలో మాట్లాడుతుంది బండి గురించి. అప్పటి వరకు అయితే ఇంతే, ఇక దీని గురించి డిస్కషన్ లేదు, ఏం లేదు.